స్టార్ట్ చేయమంటారా? ఆ! ఓకే బ్రదర్. స్టార్ట్ చేయండి. ఓవర్ టు యూ బ్రదర్. ఓకే. అందరికీ వందనాలండి. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకో దేవుడు నాకు ఈ రీతిగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మనం అంత్య దినాల్లో కడవరి దినాల్లో జీవిస్తున్నాము. మరి అందుకని అపవాది దేవ సేవకుల మధ్యలో కొంతమంది అబద్ధ బోధకులను ప్రవేశపెట్టి ఏర్పరచబడిన వారిని సైతము దారి తప్పించడానికి, విశ్వాసభ్రష్టులుగా చేయడానికి అనేక రీతులుగా మరి ఆ యొక్క అబద్ధ బోధకులను వాడుకుంటూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ దినాల గురించి ముందుగానే పౌలు గారు హెచ్చరిస్తూ తిమోతి అనే సేవకుడికి రాశారు. మరి ఆ మాటలు కొన్ని చూసుకుందాము. చూసుకొని మనం ముగించుకుందాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు చదవగలిగితే, అపవిత్రములైన ముస్లిం ముచ్చట్ల వలన విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. శరీర సంబంధమైనటువంటి సాధకం మాత్రము ఇప్పటి జీవం విషయంలో అంటే మనం జీవిస్తున్నటువంటి జీవితం వరకు పరిమితము గాని ఆత్మ సంబంధమైనది అంటే దైవభక్తి ఎవరైతే సాధకం చేస్తారో అది వారికి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరంగా ఉంటది అనేటువంటి మాటను ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి దైవభక్తి మీకు మీరే సాధకం చేసుకోండి అని అంటూ ఉన్నారు. మనము సంఘానికి వెళ్ళి సేవకుడు చెప్పేది 1 గంట సేపు వాక్యం వింటాము. మధ్యలో కొన్ని వ్రత దినాల్లో మరలా సేవకుడు మాట వినే అవకాశం వస్తుంది. కానీ ఈ వారమంతా లేకపోతే సంవత్సరం అంతా ప్రతి క్షణము ప్రతి దినము కూడా మనము కలిగి ఉన్నటువంటి భక్తిని సాధకం చేసుకోవాలి. మనకు మనమే చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానములతో కూడినదై అది అన్ని విషయాల్లో మనకు ప్రయోజనకరంగా ఉంటది. కాబట్టి మీరు ఇక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అంటే బీ ఫోకస్డ్. మీరు దైవభక్తిని సాధకం చేసుకునే విషయంలో ఫోకస్డ్ గా ఉండండి. ఎందుకంటే అంత్య దినాల్లో మరి అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. ఏర్పరచబడిన వారిని సైతము సాతానుడు మరి విశ్వాస భ్రష్టులుగా చేయడానికి అనేక రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి బీ ఫోకస్డ్ అంటే మీరు ఫోకస్డ్ గా ఉండండి. మీకు మీరే సాధకం చేసుకోండి. ఇది ఎవరి మీదో ఆధారపడేది కాదు. ఎవరి మీదో మరి ఈ యొక్క బాధ్యతను నెట్టివేసేది కాదు. కానీ మరి ఇది యేసు యందు యేసు రక్షణ కలిగి విశ్వాసం ఉంచిన మనందరం కూడా మరి మనకు మనమే దైవభక్తిని సాధకం చేసుకోవాలి అని చెప్తూ మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము 25వ వచనాల్లో నేను చదువుతాను. పందెము రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పెరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఇక్కడ లోక సంబంధమైనటువంటి పరుగు పందాన్ని జ్ఞాపకం చేస్తూ వారు ఎంత ఫోకస్డ్ గా ఉంటారు చూడండి. అందరూ పరిగెత్తుతారు, కానీ వారి అందరికీ తెలుసు వారిలో ఒక్కరు మాత్రమే బహుమానాన్ని పొందుకుంటారని. సో వారెంత ఫోకస్డ్ గా ఉంటారో, వాళ్ళెంత ట్రైన్ అవుతారో, మరి వాళ్ళు ఎలాగా మరి ఆ యొక్క పరుగు పందెంలో గెలవటానికి వారికి అడ్డొచ్చే వాటన్నిటిని ఎలా వారు విసర్జించి మరి ఆ పరుగు పందెంలో గెలవటానికి ఏ సూత్రాలు వారు పాటిస్తారో, మరి ఎంత జాగ్రత్తగా వారు ఉంటారో మనకు తెలుసు కదా. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెము. దీనిలో మరి పరిగెత్తేటువంటి మనము అదే అంటున్నాడు 25వ వచనంలో ఏమంటున్నాడు,
వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమయ కిరీటము పొందుటకును మిత్తముగా ఉన్నాం. వారికి వచ్చేటువంటి బహుమానం అనేది క్షయమైనది, కానీ మనకైతే వచ్చేది అక్షయమైనది. ఎందుకంటే అది ఈ జీవం విషయంలోనే కాదు కానీ రాబోయే జీవం విషయంలో కూడా మనందరికి ప్రయోజనకరంగా ఉండేది. సో విశ్వాసులైనటువంటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ఎప్పుడో నేను ఒక న్యూస్ లో చదివాను. పివి సింధు ఆ, తను బ్యాడ్మింటన్ ప్లేయరు. అప్పుడు పుల్లెల గోపిచంద్ తనకి కోచ్ గా ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ లో ఆ యొక్క ఒలింపిక్స్ లో వెళ్ళటానికి ముందే తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ అతను తీసేసుకున్నాడంట. అలాగే తనకెంతో ఇష్టమైనటువంటి పెరుగు తినటాన్ని పూర్తిగా మరి నిషేధించాడు ఆ అమ్మాయి విషయంలో. ఎందుకంటే మరి ఆ పెరుగు తినటం వల్ల ఏమవుతుందంటే వేగం ఏమైనా తగ్గిస్తుందేమో, కొంచెం మందకొడిగా ఉంటుందేమో మనకు తెలీదు. సో నువ్వు ఆ పెరుగు తినడానికి వీల్లేదు, అలాగే నీ ఫోన్ కూడా 3 నెలలు నాకు ఇచ్చేయ్ అని చెప్పి అతను ఒక స్ట్రాంగ్ గా ఆ అమ్మాయికి వార్న్ చేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి తినే ఫుడ్ విషయంలో కూడా అతను జాగ్రత్త తీసుకున్నాడు. ఆ యొక్క ఒలింపిక్స్ లో అమ్మాయి విజేతగా నిలబడింది అనమాట. సిల్వర్ మెడల్ వచ్చినట్లుంది. అప్పుడు తను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు నేను విన్నాను. మరి లోకస్తులైన వారే లోక సంబంధమైనటువంటి కిరీటాలను పొందుకోవడానికి, బహుమానాలు పొందుకోవడానికి వారికి ఎంతో ఇష్టమైన వాటిని వారు విడిచిపెడుతూ ఉన్నారు, విసర్జిస్తున్నారు. అక్షయ కిరీటం పొందుకునేటువంటి మనము ఇంకా ఎంతగా మనము మన ఈ లోక సంబంధంగా మనకిష్టమైన వాటిని మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఏమంటున్నాడు, మీరు దైవభక్తిని మీకు మీరే సాధకం చేసుకోండి అంటున్నాడు. సాధకం అంటే చేసిన పనినే మరలా రిపీటెడ్ గా చేయటము. మనము మరి ఆదాము సంతానము కాబట్టి పాపంలో పుట్టాము. మనకి ప్రార్థన చేయటము, వాక్యము ధ్యానించటము అనేది మనకు పుట్టుకతో వచ్చింది కాదు. మనం మధ్యలో దేవుడి చేత పట్టబడ్డాము, రక్షించబడ్డాము. మరి అలాగే విశ్వాసులతో కలిసి జీవించటము, విశ్వాసులతో ఐక్యతతో కలిసి ఉంటే వారిలో ఉన్నటువంటి పరిశుద్ధత, వారిలో ఉన్న విశ్వాసం, విధేయత మనకు కూడా అబ్బుతుంది. సో ఇవన్నీ కూడా దైవ భక్తి విషయంలో ఏవైతే వస్తాయో వాటన్నిటిని కూడా మీరు సాధకం చేయండి. వాటన్నిటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు మీరే సాధకం చేసుకోండి. ఇది ఒకళ్ళ మీద పెట్టే బాధ్యత కాదు అని కరాఖండిగా ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కడవరి దినాల్లో మనం ఉన్నాము, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. సో చాలా ఫోకస్డ్ గా ఉండాలి. సాతానుడు ఎప్పుడు ఎక్కడ మనల్ని ఏ రీతిగా పడగొడతాడో మనకు తెలీదు. మొన్న ఒక స్టేటస్ నేను చూశాను. సాతానుడు మన యొక్క పునాదుల్లో ఎక్కడైతే చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయో ఆ క్రాక్స్ లో సాతానుడు పాము రూపంలో ఆ క్రాక్స్ లో ప్రవేశిస్తాడంట మనలో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న బలహీనత ఉంటది, ఎక్కడో ఒక చిన్న క్రాక్ ఉంటది మన పునాది. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఫోకస్డ్ గా ఉండకపోతే ఆ జీవ కిరీటాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని మనము కోల్పోతాం. కాబట్టి శరీర సంబంధమైన సాధకం అంటే ఈ లోక సంబంధంగా మనం ఏమి కలిగి ఉన్నా మనం విశ్వాసులుగా మనం ఎరుగుదుము. ఒకనాడు వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కేవలము మనము వీటిని లోకంలో కలిగి ఉన్నాం. మన జీవితము కూడా మరి అశాశ్వతమైనదే. మరి జీవితానికి లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. మన సమయం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. అశాశ్వతమైనటువంటి లోకంలో శాశ్వతమైన లోకంలో ప్రవేశించడానికి ఇక్కడే మనం దైవభక్తిని సాధకం చేసుకోవాలి. ఈ పీరియడ్ ని ఆ రీతిగా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఒక పరుగు పందెంలో మరి పోటీ చేసే వ్యక్తి, పాల్గొనే వ్యక్తి, పార్టిసిపేట్ చేసే వ్యక్తి ఎలాగైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ తను పరిగెత్తుతూ ఎక్కువ సమయం పరిగెత్తుతూ ఆ యొక్క పరుగు పందెంలో మరి గెలుపొందడానికి ఎప్పుడు కూడా పరుగు పెట్టడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటాడో, అలాగే విశ్వాస ప్రయాణంలో ఉన్న మనం కూడా దైవభక్తి విషయంలో ఏవైతే వాక్యం బోధిస్తుందో వీటిని దైవభక్తిగా వాటన్నిటిని కూడా మనం సాధకం చేయాలి. అంటే చేసిన పనినే చేస్తూ చేస్తూ ఉంటే అది ఇంకా మనకు ఒక అలవాటుగా అది మన యొక్క రక్తంలో ఇంకిపోతుంది. ఇక అది లేకుండా మనం ఉండలేము. చూడండి, మనం దేవుణ్ణి నమ్ముకోక ముందు సీరియల్స్, సినిమాలు మనము వాటిని సాధకం చేసేవాళ్ళం. అపవిత్రమైన వాటిని సాధకం చేసేవాళ్ళం. ఇప్పుడు క్రీస్తు నమ్మిన మనము దైవభక్తిని సాధకం చేసుకోవాలి అని వాక్యం కరాఖండిగా చెప్తుంది. ఇది ఏదో ఒక విశ్వాసికి సంబంధించింది కాదు, ఒక డినామినేషన్ కి సంబంధించింది కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే విశ్వాసులుగా పరిగణించబడుతున్నారో
మేము క్రీస్తును విశ్వాసంతో వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అందరూ కూడా మరి ఈ దైవభక్తిని సాధకం చేసుకోవాలి. ప్రయోజనం ఏంటి దానివల్ల అంటే, అది ఈ జీవం విషయంలోనే కాదు గాని, రాబోయే జీవం విషయంలో కూడా అది మనకి మరి ప్రయోజనకరంగా ఉంది. వాగ్దానంతో కూడుకున్నదై ప్రయోజనకరంగా ఉన్నదని భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరి ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. చూడండి ఇక్కడ ఏమనుందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో వారు వాస్తవమైన జీవము, అక్కడేమన్నాడు, ఇప్పటి జీవము రాబో జీవము అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవటానికి మేలు చేయువారును, సత్క్రియలోను ధనము కలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని ఆజ్ఞాపించుతున్నారు. రాబోయే జీవము లేకపోతే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి రాబోయే కాలానికి వారు మంచి పునాది వేసుకోవాలి. విశ్వాసులమైన మనం కూడా మంచి పునాది వేసుకోవాలి. రాబోయే కాలానికి మనము మంచి పునాది వేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసులైన మన కొరకు అనేక మంది విశ్వాస వీరులను, వారి జీవితాలను, వారి విశ్వాసం ద్వారా ఎలా గొప్ప కార్యాలు చేశారో, ఎలా దేవుడితో నడిచారో, వారి విశ్వాసం వల్ల ఎన్ని అద్భుతాలు వారి జీవితాల్లో చూశారో మనకు ప్రేరణగా మరి భక్తుడు రాశారు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి. ఈ 11వ అధ్యాయంలో వారు చూస్తే మరి రాబోయే కాలానికి పునాది వేసుకున్న వారిని ఒకళ్ళిద్దరిని చూసి మనం ముగించుకుందాం. ఆ ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు గురించినటువంటి వివరణ మనం చూస్తాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అంటే రాబోయే, అంటే ఇంకా అంతకుముందు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి, మనం కూడా దేవుని చేత హెచ్చరించబడుతున్నాం. అది వరకు చూడని సంగతులు, ఇంతకుముందు ఎప్పుడు మనం మరి రాకడనేది తెలియదు మనకి. అంటే ఈ యొక్క లోకము అంతమైపోతది, మరి లోకం మీదకి తెగుళ్ళు రాబోతున్నాయి, దేవుణ్ణి నమ్మిన వారు మధ్యాకాశానికి ఎత్తబడతారు, నమ్మని వారు విడవబడతారు. ఇవన్నీ మనం చూడని సంగతులు. వీటి గురించి మనము ప్రతిసారి సేవకుల ద్వారా హెచ్చరించబడుతూ ఉంటాం. కాబట్టి నోవాహు ఎలాగైతే తన యొక్క ఇంటి వారి కొరకు ఒక రక్షణను, ఒక ఓడను సిద్ధపరిచాడో, వారి ఇంటి వారి రక్షణ కొరకు మనము కూడా మన కోసము, మన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచాలి. అంటే ఓడ ఇక్కడ యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. అప్పుడైతే మరి అది ఒక మరి ఫిజికల్ గా ఒక ఓడకు సాదృశ్యంగా ఉన్నది కానీ అప్పట్లో, ఇప్పుడు యేసు ప్రభు వారిలోకి ఎవరైతే ప్రవేశిస్తారో, అంటే యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి రక్షణ ఎవరైతే, ఆ రక్షణ ఓడలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారందరూ కూడా సేఫ్. ఎవరైతే రక్షణను మరి వ్యతిరేకిస్తా, లేకపోతే రక్షణను నిర్లక్ష్యపరుస్తూ ఉంటారో వారందరూ కూడా రాబోయే ఆ భయంకరమైనటువంటి ఆ విపత్తుల్లో వారందరూ కూడా మరి బందీలైపోతారు. కాబట్టి విశ్వాసులమైన మనం ప్రార్థించవలసింది ఏంటంటే, మనము రక్షించబడ్డాం, మనం రక్షణ ఓడలోనికి ప్రవేశించాము. మరి నోవాహు కుటుంబంలో ఉన్న వారి యొక్క కుమారులు, వారి యొక్క మరి కోడళ్ళు, వారి భార్య, వారందరూ కూడా ఇతనుకున్న విశ్వాసాన్ని బట్టి, ఇతనుకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి వారందరూ కూడా వారి నాన్న యొక్క ఫుట్ స్టెప్స్ లో, అడుగుజాడలో నడిచి ఆ ఓడ తయారు చేయటంలో సహాయపడి, మరి ఎవ్వరు కూడా రాలేదు, అందరు ఎగతాళి చేశారు ఓడలోనికి ప్రవేశించమంటే. అది వరకు చూడని సంగతుల విషయమై వారిని హెచ్చరించినప్పటికీ వారు చాలా తేలిగ్గా తీస్తున్నారు. కానీ నోవాహు అతని కుటుంబం మాత్రం ఓడలోనికి ప్రవేశించినట్లుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క రాబోయే ఉగ్రతను గురించి చెప్తే వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉంటారు. కానీ మనం మాత్రం చెప్పటం ఆపకూడదు. నోవాహు జలప్రళయం వచ్చే వరకు, వారు ఓడలోనికి ప్రవేశించి దేవుడే తలుపు వేసే వరకు కూడా అతను చెప్తూనే ఉన్నాడు. ఎవ్వరు రాలేదు, కానీ తన పని మాత్రం తాను చేస్తున్నాడు. మనం కూడా నోవాహులాగా మన పని మనం చేస్తూ మన కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించాలి. అయ్యా నా కుటుంబం అంతా రక్షణ ఓడలోనికి ప్రవేశించాలి అని మనం వారి కోసం ప్రయాసపడాలి.
ఒకసారి ఒక సేవకుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. మాట్లాడుకుంటే ఇంకా ఎన్ని శవాలు మీ ఇంట్లో ఉన్నాయని పక్కనున్న సేవకుడిని అడుగుతున్నాడంట. అంటే శవాలంటే ఆయన సేవకుడే గాని ఆయన కుటుంబంలో ఆయన కుమారులు, కుమార్తెలు రక్షించబడలేదు. వారందరిని వారు దేనితో పోల్చుకుంటున్నారంటే శవాలతో పోల్చుకున్నారు. అంటే శారీరకంగా వారు బ్రతికే ఉన్నారు గాని ఆత్మలో చచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి అలా మాట్లాడుకున్నారు. నా ఇంట్లో ఇంకా 3 శవాలున్నాయని ఒక సేవకుడు మరొక సేవకుడితో చెప్తున్నాడంట. చూడండి కాబట్టి మనము కూడా స్వపరీక్ష చేసుకోవాలి. మనము రక్షణ ఓడలో ఉన్నామా లేదా? ఆ నిశ్చయత మనం తెచ్చుకోవాలి. రెండవదిగా మన కుటుంబ సభ్యులు ఇంకా రక్షించబడని వారి కోసము ఆ ఓడ సిద్ధంగానే ఉన్నది. మరి ఆ రక్షణ ఓడలోనికి ప్రవేశించటమే తరువాయి. చాలా మంది దాన్ని మరి నిర్లక్ష్యం చేస్తున్నారు మన కుటుంబంలోనే. సో కాబట్టి నోవాహు ఎలాగైతే తన కుటుంబం రక్షణ కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు మరి ఓడను సిద్ధపరిచాడు. మనము కూడా ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ వారందరూ కూడా రక్షణ ఓడలోనికి ప్రవేశించాలి. మరి రాకడలో కుటుంబంగా నేను ఎత్తబడాలి, సంఘంగా మేము ఎత్తబడాలని మనం ఎల్లప్పుడూ మనం ప్రార్థించే వారిగా ఉండాలి. రెండో వ్యక్తిని చూస్తే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇంకా ముందుకు వెళితే మోషే గురించినటువంటి ప్రస్తావన మనము చూస్తాము. చూడండి క్రింద వచనాల్లో 25, 26 వచనాలు చదువుతున్నాను. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరే కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇంకా బహుమానం కలగలేదు. ఆయన రాబోయే కాలంలో, రాబోయే జీవం విషయంలో అప్పుడు కలిగే తనకు ప్రతిఫలంగా కలగబోయే బహుమానం కోసము దాని మీద మాత్రమే మోషే దృష్టి ఉంచాడు. అతను కొన్ని వదులుకున్నాడు. ఏం వదులుకున్నాడో పై వచనాల్లో మనకుంది. అంటే మరి ఫరో యొక్క కుమారుని అనిపించుకునే ఆ ధన్యతను వదులుకున్నాడు. ఆ గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టాడు. అలాగే అల్పకాల పాప భోగాలు, మరి ఫరోగా ఉంటే ఎన్నో గొప్ప భోగ భాగ్యాలు ఉంటాయి. మరి ఒక అధికారిగా తనుండి ప్రజలను పరిపాలిస్తూ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి మరి క్రీస్తు ప్రజలతో అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు. వీటన్నిటికంటే అదే ముఖ్యమైనది. సో దీనివల్ల తనకేమొస్తుంది అంటూ ఉన్నాడు. దీనివల్ల ప్రతిఫలంగా కలగబో బహుమానం మీద తను దృష్టి ఉంచాడు. అంటే ఈ రీతిగా నేను జీవిస్తున్నాను కదా, అంటే నేను నాకున్నటువంటి భోగభాగ్యాలన్నీ విడిచిపెట్టాను, నాకు వచ్చే ఆధిక్యతలన్నీ విడిచిపెట్టాను. దీనికి కారణం ఏంటంటే అతని యొక్క దృష్టి అంతా ప్రస్తుత జీవం విషయం దాని మీద లేదు గాని కలగబోయే జీవం విషయంలో అప్పుడు దేవుడు తనకు కలుగు చేసే ఘనత లేకపోతే తనకు ఇచ్చే బహుమానం మీద ఆయన దృష్టి ఉంచినాడు. కాబట్టి మనము కూడా దైవభక్తి సాధకం చేసుకోవాలి. ఎందుకంటే అది ఈ యొక్క జీవం ప్రస్తుత జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోను అంటే 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా వాస్తవ జీవం విషయంలో మనం దాంట్లో మరి ప్రవేశించడానికి ఇక్కడున్నప్పుడే మనం పునాదులు వేసుకోవాలి అని భక్తుడు మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి మోషే ఏ రీతిగా అయితే ఈ లోక సంబంధంగా తనకున్నటువంటి ధనఘనతలన్నిటిని కూడా విడిచిపెట్టాడు. క్రీస్తు మరి మార్గంలో అంటే దేవుడు తనకు చెప్పినట్లుగా ఎన్నో శ్రమలు అనుభవించాడు. వాటన్నిటికి కారణం ఏంటంటే ప్రతిఫలంగా ఆయనకి ఇంకా కలగలేదు, కలగబోతుంది భవిష్యత్తులో. ఆ రాబోయే జీవం విషయంలో అప్పుడు అతను ఆ బహుమానాలన్నీ కూడా పొందుకుంటాడు. సో ఈ లోకరీతిగా చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నాకెక్కడ ఘనత లేదు, నన్ను పొగిడేవారు లేరు, లేకపోతే నాకు మరి లోకరీతిగా నాకేం సన్మానాలు జరగటం లేదు, మరి ఎవరు కూడా నన్ను హెచ్చించేవారు లేరు అని అనుకుంటాం. మనం చేస్తున్నవన్నీ ఎవరు చూస్తున్నారులే అనుకుంటాం. కానీ మనము దైవభక్తిని గనక సాధకం చేసుకోగలిగితే వాస్తవమైన జీవంలోనికి ప్రవేశించడానికి ఇక్కడ మనం పునాదులు వేసుకోగలిగితే ఆ బహుమానం అనేది అది అక్షయమైన బహుమానాన్ని దేవుడు పరలోకంలో మనకిస్తాడు. ఎవరికి తెలియని కొత్త పేరుతో దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఈ భూమి మీద చేసిన ఆయనకి మరి ఇష్టంగా కోట్ల మంది ముందు మన గురించి చెబుతూ మనకి బహుమానాలు ఇస్తూ ఉన్నప్పుడు ఇదిగో నా కోసం ఇన్ని ఆత్మలు సంపాదించావు, లేకపోతే సేవ కోసం ఇంత ప్రయాసపడ్డావు అని అంతమంది ముందు మనల్ని
దేవుడే స్వయంగా మనల్ని సృజించిన దేవుడే మనల్ని సత్కరిస్తే మనకు ఒక బహుమానం ఇస్తే మరి ఆ దినం ఎంత మనకి సంతోషకరంగా ఉంటది. కాబట్టి ఈ లోకరీతిగా ఎవరు ఎవరు చూస్తున్నా చూడకపోయినా మరి మోషే ఎలాగైతే కలగబోయే బహుమానం కోసము ఆయన తనకు ఈ లోకరీతిగా ఉన్నటువంటి సంపదలను తనకున్న ధనఘనతలన్నిటిని కూడా త్యజించాడో ఆ రీతిగా మనం కలగబోయే బహుమానం కొరకు ప్రయాసపడదాము. మూడవదిగా అబ్రహాం గారిని మనం చూస్తే చూడండి ఆయన పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే అబ్రహాంకు తెలుసు అబ్రహాం చాలా ధనవంతుడు. కానీ దేవుడు అతన్ని తనకున్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని గాని, తన తల్లిదండ్రులు గాని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు, రమ్మని ఏ దేశానికి వెళ్ళాలో కూడా అబ్రహాంకి క్లారిటీ ఇవ్వలేదు దేవుడు. నేను పిలుస్తున్నాను రా అన్నప్పుడు విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాడు. అతని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఈ లోకరీతిగా ఎంత ధనమున్నా, మరి ఈ లోకరీతిగా మనకి ఎన్ని గొప్ప మిద్దెలు, మేడలు ఉన్నప్పటికిని మనం యాత్రికులము, పరదేశులము అనేటువంటి విషయాన్ని అబ్రహాం తన మనసులో ఉంచుకున్నాడు. కాబట్టి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలోనికి ప్రవేశించాలి. అంటే పరలోక పట్టణమే స్థిరమైనది. రాబోయే జీవమే అదే నిజమైనది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత జీవం అనేది ఇదంతా ఒక మాయ. ఇవన్నీ గతించిపోయేవి. ఇవి క్షయమైపోయేవి. మనం చూస్తున్నటువంటి బిల్డింగులు కూలిపోతాయి. మనం చూస్తున్న భూమి నశించిపోతది. మనం చూస్తున్నటువంటి డబ్బు కూడా మారిపోతూ ఉంటది. గతంలో డిమానిటైజేషన్ జరిగినప్పుడు మరి ఆ యొక్క నోట్లు కూడా మార్చివేయటం జరిగింది. కాబట్టి ఈ లోకంలో ఏవి శాశ్వతం కాదు. అన్ని మారిపోతూ ఉంటాయి. అన్ని క్షయమైపోతాయి. అక్షయమైనది ఏంటంటే పునాదులు కలిగినటువంటి ఆ పట్టణమే. కాబట్టి ఆ పట్టణంలో నేను ప్రవేశించాలి. దాని కొరకు నేను ప్రయాసపడతాను. దాని కొరకు నా దైవభక్తిని సాధకం చేసుకుంటాను. ఆ వాస్తవమైన జీవంలో ప్రవేశించడానికి ఆయన అక్కడ భూమి మీద ఉన్నప్పుడే పునాదులు వేసుకున్నాడు అబ్రహాము గారు. సో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనకి ఏం తెలియజేస్తున్నారంటే మన దైవభక్తిని సాధకం చేసుకోవాలి. అది ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ వాగ్దానములతో కూడినదై మనకు ప్రయోజనకరంగా ఉంటది అని మనకి ఈ ముగ్గురు కూడా వారు జీవించిన జీవితం ద్వారా ఆ ప్రభావాన్ని మనలో కూడా పంపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా నోవాహు ఎలాగైతే మరి తన కొరకు, తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధపడి ఉన్నాడో, మరి ఆ జలప్రళయం రాకముందే సిద్ధపరుచుకొని ఆ ఓడలోనికి ప్రవేశించి తన కుటుంబం అంతా కూడా ఎలాగైతే రక్షించబడిందో, అలాగే మనమందరం కూడా క్రీస్తు అనే ఆ రక్షణ ఓడలోనికి ప్రవేశించి రాబోయే ఉగ్రతని తప్పించుకోవడానికి మనము ఇక్కడున్నప్పుడే మన దైవభక్తిని సాధకం చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే చాలా ఫోకస్డ్ గా మనము చాలా సీరియస్ గా భక్తిని చేయవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా మనం మోషేని చూసాము. మోషే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టాడు. ఏవి లోకము విసర్జించిందో, లేకపోతే వేటిని ఈ లోకము మరి తక్కువగా చూస్తూ ఉన్నదో వాటిని ఆయన స్వీకరించాడు. అంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటము, అలాగే ఈ యొక్క వీటన్నిటిని కూడా త్యజించటము, విసర్జించటము లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచాడు కాబట్టి దానికి కారణం కలగబోయేటువంటి బహుమానం మీద దృష్టి పెట్టాడు. సో ఆ రీతిగా మనము ఈ లోక సంబంధమైనటువంటి ధనఘనతల మీద కాదు గాని ఆ కలగబోయే బహుమానం కొరకు మోషే గారు ఎట్లాగైతే ఎదురు చూస్తూ ఉన్నాడో దానికోసం ఎదురు చూద్దాం. దానికోసం పునాదులు వేసుకుందాం. దానికోసం ఇచ్చిన చిన్న జీవితంలో మనం ప్రయాసపడదాం. మూడవదిగా అబ్రహాం గారు ఎలాగైతే పునాదులు కలిగిన ఆ పట్టణం అదే స్థిరమైనది, అదే శాశ్వతమైనది, అదే నిత్యము ఉండేది, అదే యుగయుగాలు ఉండేది అదే. ఇప్పుడు చూస్తున్న ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి అని ఏ రీతిగా అయితే మరి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడో, భూమి మీద ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఏ రీతిగా జీవించాడో, ఆత్మ సంబంధమైన వాటిని, పైనున్న వాటిని ఏ రీతిగా వెదికాడో ఆ రీతిగా మనం కూడా వెతకగలిగితే మనం చేసే ఇప్పటి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో మనకు ఆశీర్వాదకరంగా ఉంటది. అలాగే రాబోయే జీవం విషయంలో కూడా ఆ పునాదులు గల ఆ పట్టణాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆ దేవుడిచ్చే ఆ బహుమానాన్ని అక్షయమైన బహుమానాన్ని పొందుకోవడానికి, అలాగే అనేక మందిని మనం సంపాదించగలిగితే నోవాహులాగా తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధపరచుకున్నట్లు మనము కూడా వారి కోసం ప్రయాసపడితే, ప్రార్థించగలిగితే వారిని మనం దేవుని కొరకు సంపాదించుకోగలుగుతాము. వారందరూ కూడా సేఫ్ అవుతారు. ఈ రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకుంటారు.
కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల్లాగా మనం కూడా పైనున్న వాటిని, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి రాబోయే జీవము అంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద ఉన్నప్పుడే పునాదులు వేసుకునే ఆ యొక్క ధన్యత, లేకపోతే ఆ కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.